నమస్తే, వెల్కమ్ టు NH మీడియా. ముందుగా హెడ్లైన్స్. దయచేసి కులగణన సర్వేలో పాల్గొని వివరాలు అందించండి. రాజకీయ నాయకులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి. అట్టహాసంగా జరిగిన మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం. హాజరైన ప్రధాని మోదీ, పలు రాష్ట్రాల సీఎంలు. తెలంగాణ భవన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి. ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రి, ప్రముఖ నటుడు సురేష్ గోపి. ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన దేవస్థాన ఈవో కెఎస్ రామారావు. ఎమ్మెల్యేలు హరీష్ రావు, పాడి కౌశిక్ రెడ్డి అరెస్టులను నిరసిస్తూ కరీంనగర్ లో బీఆర్ఎస్ నాయకులు ధర్నా. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టును తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి గంగుల కమలాకర్. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశమైన వైఎస్ జగన్. అరాచక పాలనపై పోరాటం చేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపు. అరెస్టులు, నిర్బంధాలపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్. రేవంత్, ఇది నీ నిరంకుశ నియంతృత్వ పాలనకు నిలువటద్దమంటూ విమర్శలు. సినిమా బెనిఫిట్ షోలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమన్న కోమటిరెడ్డి. ఇప్పటికీ కేసీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, పలువురు నాయకులు ఇంతవరకు సమగ్ర కుల సర్వేలో పాల్గొనలేదని, దయచేసి కులగణన సర్వేలో పాల్గొని వివరాలు అందించండి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. గతంలో బీఆర్ఎస్ సర్వే నిర్వహించినప్పుడు ప్రతిపక్ష నాయకులుగా మేము సర్వేలో పాల్గొని సమాచారం ఇచ్చామని, ఇప్పుడు వారు సహకరించాలని కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా కుల సర్వే జరిగింది. ఇప్పటికీ ఇందులో ఎవరైనా తమ సమాచారం ఇవ్వని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు ఎవరైనా తమ సమాచారం ఇవ్వకపోయి ఉంటే దయచేసి మీ ప్రాంత సమాచార సేకరణ అధికారి ఎమ్యునరేటర్కు పిలిచి మీ యొక్క సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. రాజకీయాలు లేవు ఇందులో. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినప్పుడు కూడా మేమందరం ప్రతిపక్ష నాయకులుగా అందరం ఇచ్చినాం. ఈరోజు ఇప్పటికీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా బండి సంజయ్ గారితో పాటుగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇతర రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా ఈ యొక్క కుల సర్వేకు సహకరించాలి. లేదా సమాచారాన్ని ఇవ్వకుండా బీసీల వ్యతిరేకులుగా, ఈ యొక్క నిర్వహణకు వ్యతిరేకంగా మీరు భావం ఉంటే బహిరంగంగా చెప్పండి. కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి సర్వే సమాచారంలో మీరు లేకుండా ఉంటే మంచిది కాదు. కాబట్టి ఈ సమాచార సేకరణకు సహకరించి మీ వివరాలను ఇవ్వాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఎవరైనా రాకపోతే వాళ్ళు పోస్టులు పెట్టి వాళ్ళు విమర్శ చేయడం కాదు. కొంత ఎక్కడైనా అవగాహన లోపంతోటో సమాచారం లోపంతోటో ఆ అధికారి మీ దగ్గర రాకపోయింటే బాధ్యత గల వాళ్ళుగా మీకు విజ్ఞప్తి చేస్తాను. ప్రభుత్వం పక్షాన వాళ్ళని ఆహ్వానించి వారి యొక్క సమాచార సేకరణ ఇవ్వాల్సిందిగా కోరుతాను. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మను కేంద్ర మంత్రి, ప్రముఖ నటుడు సురేష్ గోపి దర్శించుకున్నారు. దేవస్థాన ఈవో కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో మంత్రి సురేష్ గోపికి ఘన స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనం అనంతరం పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. అనంతరం దుర్గమ్మ చిత్రపటాన్ని, ప్రసాదాన్ని కేంద్ర మంత్రి సురేష్ గోపికి అందజేశారు. దుర్గమ్మను దర్శించుకోవడం తనకెంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
ఆర్టిస్తాను కదా, ఆర్ట్ తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో స్వేచ్ఛను హరిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతుంటే అడ్డుకుంటున్నారని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నగరం నడిబొడ్డున కేసీఆర్ ఏర్పాటు చేశారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి గౌరవించుకున్నామని చెప్పారు. తమ మీద అక్కసుతో బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి నాడు కనీసం గేట్లు కూడా తెరవకుండా ఆ మహనీయుడిని నిర్బంధించి అవమానిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ నిర్బంధిస్తున్నది బీఆర్ఎస్ నేతలను కాదు, అంబేద్కర్ అని చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్ లో పార్టీ నేతలతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్లక్ష్యం చేయడం వెనుక మీ ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. దళిత బంధు తొలగించి అంబేద్కర్ అభయహస్తం తెస్తామన్నారు. ఇప్పటి వరకు దాని అమలు ఊసేలేదని విమర్శించారు. ఆయన స్ఫూర్తితో నిరంతరం అక్కడ కూర్చునే పాలకులు పరిపాలించాలని ఎల్లవేళలా ఆయన మనకు దిశానిర్దేశం చేసే విధంగా అక్కడికి కొన్ని కేవలం కూతవేటు దూరంలోనే అంబేద్కర్ గారి విగ్రహాన్ని అద్భుతంగా ఏర్పాటు చేశారు. చేయడమే కాకుండా ప్రకాష్ అంబేద్కర్ గారిని కూడా ఆహ్వానించి రాజకీయాలకు అతీతంగా బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ మీరు నిర్బంధిస్తున్నది, అణిచివేస్తున్నది మమ్మల్ని కాదు, భారత రాష్ట్ర సమితి నాయకులను కాదు, మిమ్మల్ని ప్రశ్నిస్తున్న వాళ్ళని కాదు, మీరు నిర్బంధిస్తున్నది ఆ 125 ఫీట్ల ఎత్తున ఈరోజు మొత్తం హైదరాబాద్ను, మొత్తం భారతదేశానికి స్ఫూర్తినిచ్చే విధంగా అక్కడ నిలుచొని ఉన్న మహానుభావుడు అంబేద్కర్ గారిని మీరు నిర్బంధిస్తూ ఉన్నారు. మీకు కోపం ఉంటే మా మీద ఉండవచ్చు, కేసీఆర్ గారి మీద ఉండవచ్చు, భారత రాష్ట్ర సమితి మీద ఉండొచ్చు, మా మీద అక్కసు ఉండొచ్చు. కానీ ఆ అక్కసును ఒక మహానుభావుడు ఏప్రిల్ 14 వారి జయంతి, డిసెంబర్ 6 అంబేద్కర్ గారి వర్ధంతి, మధ్యలో రాజ్యాంగ దినోత్సవం కూడా ఉన్నది. ఈ 3 సందర్భాల్లో కూడా బ్రహ్మాండంగా అక్కడ కార్యక్రమాలు చేయవచ్చు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర విగ్రహం దగ్గర ఒక అద్భుతమైన మ్యూజియం కూడా ఏర్పాటు చేసినాం. దాన్ని ఈరోజు వరకు మీరు పట్టించుకోరు. కనీసం తాళాలు కూడా తెరవకుండా గేట్లకు తాళాలు వేసి పెట్టి అపరిశుభ్రంగా ఈరోజు ఆ మహనీయుణ్ణి అవమానించే విధంగా వారిని కూడా నిర్బంధించి పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పడంలో ఎలాంటి రెండో ఆలోచన కానీ రెండో అభిప్రాయం కానీ మాకు లేనేలేదు. ఇవాళ మహానుభావుడి దగ్గరికి మేము పోతాము అంటే, ప్రజాస్వామికంగా నిరసన చెప్తాము అంటే, మా నాయకుల వ్యక్తిగత స్వేచ్ఛను, మా ప్రజాస్వామిక హక్కును కాలరాస్తున్న ప్రభుత్వానికి నిరసనగా మేము అక్కడికి పోతామంటే 300-400 మంది పోలీసులను పెట్టినారు కదా ముఖ్యమంత్రి గారు. నేను అడుగుతా ఉన్నా, ఆ 300-400 మంది పోలీసులకు మీరు పెట్టిన ఖర్చుతో ఆ ప్రాంగణం మొత్తం పరిశుభ్రం చేయరాదా? అక్కడ బ్రహ్మాండంగా ఈరోజు ఆ మహానుభావుడికి నివాళి అర్పించే కనీస సంస్కారం లేదా? నీకు నీ ప్రభుత్వానికి కనీసం ఆ ఇంగితం కూడా లేదా? అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని నేను అనేది ఒకటే, మీరు నిర్బంధిస్తున్నది, స్వేచ్ఛను హరిస్తున్నది మాది కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న ఆయన సామాన్యుడు కాదు, ఒక అసామాన్యుడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విశ్వవిఖ్యాత మేధావుల్లో ఒకటిగా గుర్తించబడ్డవాడు. ప్రపంచంలోని గొప్ప విశ్వవిద్యాలయాలు, హార్వర్డ్ అలాంటి విశ్వవిద్యాలయాలు. భాజపా శాసనసభాపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శివసేన అధినేత ఏక్నాథ్ సిండే, ఎన్సీపీ అగ్రనేత అజిత్ పవార్ కు ఉప ముఖ్యమంత్రుల హోదా కల్పించారు. ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎం గా ప్రమాణం చేయడం ఇది 3వ కాగా అజిత్ పవార్ కు 6వ డిప్యూటీ సీఎం హోదా దక్కడం విశేషం. దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదాన్ లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ సిసి రాధాకృష్ణన్ ఫడ్నవీస్ తో ప్రమాణం చేయించారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీలతో పాటు ఆంధ్రప్రదేశ్, బీహార్ ముఖ్యమంత్రులు చంద్రబాబు, నితీష్ కుమార్, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల నుంచి పలువురు సీఎంలు హాజరయ్యారు. పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, నోయల్ టాటా, కుమార మంగళం బిర్లా, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, పలు దేశాల దౌత్యవేత్తలు, బాలీవుడ్ ప్రముఖులు వేల సంఖ్యలో మహాయతి మద్దతుదారులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు, నిర్బంధాలు చేయడాన్ని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు వెళ్లనివ్వకుండా ఈ నిర్బంధాలు ఎందుకని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఇది నీ నిరంకుశ నియంతృత్వ పాలనకు నిలువురద్దమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు ప్రజాపాలన విజయోత్సవాలు అని ప్రచారం చేసుకుంటూ మరోవైపు రాష్ట్రంలో అప్రకటిత
ఎమర్జెన్సీని ప్రకటించామని ధ్వజమెత్తారు. మీ అప్రజాస్వామిక విధానాలు, రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వైఖరిని చూసి హైదరాబాద్ నడిగడ్డపై ఉన్న అంబేద్కర్ సైతం నివ్వెరపోతున్నారని చెప్పారు. అదుపులోకి తీసుకున్న తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు మేరుగా నాగార్జున, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు వరికోటి అశోక్ బాబు, కాకుమాను రాజశేఖర్, కొమ్మూరి కనకారావు తదితరులు పాల్గొన్నారు. స్టార్ హీరోల సినిమాల బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అనుమతులు ఇస్తుండటం తెలిసిందే. అల్లు అర్జున్ తాజా చిత్రం పుష్ప 2కు కూడా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చాయి. అయితే హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షోకు అనుమతులు ఇవ్వబోమని ఆయన చెప్పారు. నగరంలో బెనిఫిట్ షోలు వేయడం వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని కోమటిరెడ్డి అన్నారు. కుటుంబంతో కలిసి సరదాగా సినిమా చూసేందుకు వచ్చిన వారు తమ కుటుంబ సభ్యురాలని కోల్పోవడం తనను ఎంతో బాధించిందని చెప్పారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. దుర్మార్గ పాలన వల్ల ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా పెరిగింది. ప్రజలతో మమేకమవుతూ వారి పక్షాన ప్రభుత్వాన్ని నిలదీద్దాం, అరాచక పాలనపై పోరాటం చేద్దామని పార్టీ శ్రేణులకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల పార్టీ ప్రజా ప్రతినిధులతో ఆయన సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై మార్గనిర్దేశం చేశారు. మనం కేవలం చంద్రబాబుతో మాత్రమే యుద్ధం చేయడం లేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి చెడిపోయిన వ్యతిరేక మీడియాతో యుద్ధం చేస్తున్నాం. ఇంతమంది కలిసి చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలంటే వాళ్ళకంటే మనం బలంగా తయారు కావాలి. అలా జరగాలంటే ప్రతి కార్యకర్త విప్లవ స్ఫూర్తితో పనిచేయాలి అంటూ దిశానిర్దేశం చేశారు. మోసంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజల కోపానికి గురికాక తప్పదు. అప్పుడు వాళ్ళు ఎంత దూరంలో పడతారంటే టీడీపీకి సింగిల్ డిజిట్ కూడా రాని రోజులు మనం చూస్తామని స్పష్టం చేశారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి జెడ్పీటీసీలను, ఎంపీపీలను, మున్సిపల్ చైర్పర్సన్లను అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడానికి, మీతో కాస్త టైం గడపడానికి ప్రధానమైన కారణం ఏమిటి అనేది కొద్ది గొప్ప మీ అందరికీ కూడా అవగాహన ఉంటుంది అనుకుంటా. ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి దాదాపుగా 6 నెలలు అయిపోయింది. మామూలుగా పాలన చేస్తే ప్రజల్లో వ్యతిరేకత కొద్దో గొప్ప ఈ మేరకు ఉంటుందా? కానీ ఫస్ట్ టైం ఇలాంటి ప్రభుత్వం చూస్తూ ఉన్నాం. 6 నెలలు గడవక ముందే ప్రభుత్వంలో మీద వ్యతిరేకత ఈ స్థాయి నుంచి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ రోజుకి కూడా మన జెడ్పీటీసీలు కానీ, మన ఎంపీటీసీలు కానీ, మన సర్పంచులు కానీ, ఎవరైనా కూడా, ఏ గ్రామంలో అయినా కూడా, ఏ ఇంటికైనా కూడా గర్వంగా తలెత్తుకొని పోగలుగుతాం. కారణం ఏమిటి అనంటే, ఎన్నికలప్పుడు మా పార్టీ ఇవన్నీ చెప్పింది. తూచా తప్పకుండా ప్రతి ఇది కూడా చేసి చూపించిన ప్రభుత్వం మాది అని చెప్పి సగర్వంగా తలెత్తుకొని చెప్పుకునే పరిస్థితి ఏ ప్రభుత్వానికైనా ఉంది అని అంటే అది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతాం. నిజంగా దాని క్యాంపెయిన్ మనం ఎంత తీవ్రమైన క్యాంపెయిన్ జరిగింది అన్నది ఒకసారి గమనించినట్లయితే, ఏ ఇంటికి ఎవరు పోయినా కూడా తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం ఎమ్మెల్యే నుంచి, తెలుగుదేశం కుటుంబ సభ్యుల నుంచి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి ఎవరు పోయినా కూడా ప్రతి ఇంటికి వాళ్ళు చెప్పిన మాట, ఇంట్లో ఎవరు కనపడినా కూడా, చిన్నపిల్లలు కనపడితే స్టార్ట్, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, సంతోషమా? అంతకన్నా అంతకన్నా కొంచెం పెద్దోళ్ళు, తల్లులు కనిపిస్తే చాలు, అమ్మలు కనిపిస్తే చాలు, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000. ఎమ్మెల్యేలు హరీష్ రావు, పాడి కౌశిక్ రెడ్డి అరెస్టులను నిరసిస్తూ కరీంనగర్ లో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఈ నిరసనలో జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణరావు, నగరాధ్యక్షుడు చల్లా హరిశంకర్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. ఎమ్మెల్యేకే హక్కు లేకుండా పోయింది, మాట్లాడే హక్కు లేకుండా పోయింది.
అడగడానికి హక్కు లేకుండా పోయింది. తెచ్చుకున్న స్వరాష్ట్రంలో ఇన్ని ఇబ్బందులు పాలా, ఎమర్జెన్సీలో ఇంత నిర్బంధం లేకుండే. ఈరోజు కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఒక ఎమ్మెల్యేనే కదా, మేమే తీసుకొస్తామని హరీష్ రావు మంత్రితో పాటు హరీష్ రావు గారు ఎమ్మెల్యేతో పాటు అందరూ పోతే కూడా అందరూ కూడా ఎవరు మాట్లాడద్దు, మీకు హక్కు లేదు, స్వేచ్ఛ లేదు తెలంగాణ అని చెప్పి అందరూ ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసుకోవాలని. తెచ్చుకున్న ఒక సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సర్కారులో ఒక సంవత్సర పాలన ఇన్ని నిర్బంధాలు ఇన్ని అరెస్టులా అంటే తెలంగాణలో ప్రజలు నోరు వెప్పద్దా? ప్రజా సమస్యలు మాట్లాడకూడదా? మేము ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాపత్రం, ప్రజా సమస్యలు మాట్లాడే హక్కు మాకు ఇచ్చిన ప్రజలు, మేము మాట్లాడాలంటే కూడా మమ్మల్ని నిర్బంధం చేస్తారా? తెలంగాణ రాష్ట్రం మాట్లాడితే జైలు పంపిస్తామని ధోరణి ఉన్నది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, సంవత్సర కాలంలో మా మీద అరెస్ట్ గురించి మీరు కాన్సన్ట్రేట్ చేయకూడదు. ప్రజలకు మీరు ఏదైతే హామీ ఇచ్చారో దాని మీద కాన్సన్ట్రేట్ చేయరు. ప్రజలు ఏమైతే అడుగుతున్నారో వాళ్ళని డిమాండ్ చేసుకోరు. కానీ మేము మాట్లాడితే జైలుకు అంటే ఈ జైలు సరిపోవు. జైల్లో తెలంగాణ రాష్ట్రంలో 10,000 మందికి ఎక్కువ జైలు సరిపోవు, 10,000 మంది కన్నా ఎక్కువ జైలు ఉండవు. కానీ లక్షలాది మంది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా అరెస్టులు మానుకోండి. ఎమ్మెల్యేలు అంటే ఇంతవరకు నేను 4 సార్లు ఎమ్మెల్యే గెలిచాను. ఏ రోజు కూడా ఇంత ఎమ్మెల్యే మీద నిర్బంధం జరగాలి. రాజశేఖర్ పరిపాలన ఎమ్మెల్యేలకు స్వేచ్ఛనిచ్చిండు. కానీ ఫస్ట్ టైం ఈరోజు ఎమ్మెల్యేను నిర్బంధం చేసి జైల్లో పంపించే సంస్కృతి. కాబట్టి ఇది తెలంగాణ ప్రభుత్వానికి కానీ తెలంగాణ సమాజం కానీ మంచిది కాదు. కాబట్టి ఇప్పటికైనా విరమించుకోమని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. పొద్దున ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మీరు ఇమ్మీడియట్గా జిల్లా పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం రాష్ట్రంలోకి వచ్చేయడం జరిగింది. కానీ ఇందులో చాలా అంబులెన్స్లు ఆగి ఉన్నాయి, చాలా ప్రజలు ఇబ్బంది పడుతుంది. కాబట్టి తెలుగు అనౌన్స్మెంట్ చేసినాం కాబట్టి ఒక 5-10 నిమిషాలు చేసుకొని మా నిరసన రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇలాగే కొనసాగితే మాత్రము మా యొక్క నిరసనలు ఇలాగే కొనసాగుతూనే ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇమ్మీడియట్గా ఏదైతే ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడము, నోరు మాట్లాడే అందరూ దమనకాండ నిర్బంధం చేస్తా అంటే గిట్ట తెలంగాణ గడ్డ మీద సమాజం గుణంగా ఎప్పుడు ఆవేశంగా అడుగుతూనే ఉంటుంది. కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా మహిళలు అనేక రకాలైన హింసను ఎదుర్కొంటున్నారని, అవగాహన రాహిత్యం వల్ల చాలా ఘటనలు బయటకు పడటం లేదని నో టు వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్ కమిటీ మెంబర్ డాక్టర్ శైలజ ఆవేదన వ్యక్తం చేశారు. ఐక్యరాజ్య సమితి దీన్ని గుర్తించి ప్రజలకు, ప్రభుత్వాలకు తెలియజేయడం కోసం 25 నవంబర్ అంతర్జాతీయ మహిళా హింస నిర్మూలన దినంగా ప్రకటించారని వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా హింస నిర్మూలన దినోత్సవం సందర్భంగా వివోజిఎస్ ఆధ్వర్యంలో మహిళలపై హింసను అరికట్టాలంటూ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ శైలజ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా మహిళలు అనేక సందర్భాలలో అనేక రకాలుగా హింసను ఎదుర్కొంటున్నారని, అయితే చాలా సందర్భాలలో ఆ హింస సమాజానికి తెలియడం లేదని అన్నారు. మహిళా హింస అంటే ఏమిటి, ఎలా ఎదుర్కొనాలి, ఎలాంటి శిక్షలు మహిళా హింసకు ఉంటాయనే విషయాలపై అవగాహన కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగా విజయవాడ, తిరుపూరు, నూజివీడు, ఆగరపల్లి, కొండపల్లి, మంగళగిరి, గన్నవరం, ఉయ్యూరు, తెనాలిలో గల విద్యాలయాలు అన్నిటిలో ప్రత్యేక కార్యక్రమాలను చేసినట్లు తెలిపారు. స్కూల్స్, కాలేజీ పిల్లలకు అవగాహన కల్పించడం కోసం 60 విద్యా సంస్థలలో 12,500 మంది విద్యార్థులకు, 400 మంది ఉపాధ్యాయులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. విద్యార్థుల నుండి, ఉపాధ్యాయుల నుండి మంచి స్పందన వచ్చిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు ఎల్లంకి శ్రీదేవి, వెల్లంకి సుజాత, ఆర్ సౌజన్య, సోమలత, ఎం విజయ, వి చందన, వై సునీత, ఎన్ అశ్విని, టి సమవర్ష, బి నవీన, ఎం పూజిత, వి పద్మజ తదితరులు ఉన్నారు. యునైటెడ్ నేషన్స్ వారు డిక్లేర్ చేశారు. 25th November has been declared as International Day for Elimination of Violence Against Women by United Nations. సో దానికి ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో చూసుకుంటుంటే మహిళల మీద హింస చాలా చాలా పెరిగిపోయింది. అన్ని కేసులు కూడా బయటికి రావట్లేదు. సో దానికి 2024 వారు ఒక నినాదం తీసుకున్నారు. అది ఏమిటంటే ప్రతి 10 నిమిషాలకు ప్రపంచవ్యాప్తంగా ఒక మహిళ హత్య గావింపబడుతుంది. నో ఎక్స్క్యూజ్, లెట్ us all unite to end violence against women గా ఈ సంవత్సరం నినాదం. దీనిని తీసుకుని ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజికల్ సొసైటీ వారు ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు. అదేంటంటే 16 రోజుల క్రియాశీలతకు పిలుపునిచ్చారు. వారు దానిని ఆలంబనగా చేసుకుని మేము విజయవాడ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజికల్ సొసైటీ వారందరం కూడా, డాక్టర్స్ అందరం కూడా అనేక విద్యాలయాలు తిరిగి, అనేక విద్యా సంస్థలు తిరిగి బాయ్స్కి, గర్ల్స్కి, కాలేజెస్లో కూడా బాయ్స్ స్టూడెంట్స్, గర్ల్స్ స్టూడెంట్స్ అందరినీ కవర్ చేస్తా దాదాపు 13,000 మంది విద్యార్థులకు, 400 మంది టీచర్స్కి ఈ మహిళల మీద హింస అంటే ఏమిటి, ఎన్ని రకాలుగా జరుగుతుంది,
ఎవరైనా గురి అవుతే వాళ్ళు ఏం చేయాలి, పక్కన ఉన్న వాళ్ళు ఏం చేయాలి, దానికి రెమెడియల్ మెజర్స్ ఏంటి, తర్వాత సెల్ఫ్ హెల్ప్ టెక్నిక్స్, సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అన్నీ కూడా వివరించడం జరిగింది. రోల్ ప్లేసు, స్టేజ్ షోస్, ఫ్లాష్ మాబ్స్, ఇలా అనేక కార్యక్రమాలు 29 నవంబర్ నుంచి మేమందరం చేసి ఉన్నాము. ఇది మన విజయవాడ సిటీలోనే కాదు, చుట్టుపక్కల కొండపల్లి, తిరువూరు, మైలవరం, గోశాల, ఉయ్యూరు, తర్వాత మంగళగిరి, తెనాలి, ఇలా అన్ని ప్లేసెస్లో కూడా ఎక్కడైతే మా విజయవాడ ఆప్టిక్స్ అండ్ సొసైటీ మెంబర్స్ ఉన్నారో కూడా మేమందరం కూడా చాలా డెడికేటెడ్గా సెషన్స్ చేసి ఉన్నాము. దాని గురించి ఇది ఫైనల్గా మేము ఏంటంటే ఒక ర్యాలీ తీస్తున్నాం, సో దట్ జనరల్ పబ్లిక్ ఆల్సో విల్ నో దట్ సచ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. గవర్నమెంట్ని కూడా ఎలా మనం ప్రెషరైజ్ చేయాలి దీని గురించి మెజర్స్ తీసుకోవడానికి అని కూడా మేము చెప్తున్నాం. డాక్టర్ వెల్లంకి శ్రీదేవి, ప్రెసిడెంట్ ఆప్టిక్స్ అండ్ గైడ్స్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణ ప్రజలది పెనం మీద నుండి పొయ్యలో పడ్డ చందంగా మారిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్ రెడ్డి తెలిపారు. అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేదని, రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు ఒకరే రకమైన పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టి గాంధీ చౌక్ వద్ద నిరసన సభ నిర్వహించారు. ఈ సభలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విద్యాసాగర్, శ్రీకాంత్ రెడ్డిలతో కలిసి జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ కవట ప్రేమతో ఉద్యమాన్ని ప్రారంభించారని, కేసీఆర్ కుటుంబం కోసమే ఉద్యమాన్ని నడిపారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా విజయోత్సవాలు నిర్వహించడం ఏంటి అని ప్రశ్నించారు. ఇప్పటికే విషాహారంతో 48 మంది విద్యార్థులు మరణించారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సాంఘిక సంక్షేమ హాస్టల్లో సౌకర్యాలు అధ్వానంగా తయారయ్యాయన్నారు. ఎన్నికలకు ముందు అవినీతి చేశారని ఆరోపించిన రేవంత్ రెడ్డి, అవినీతి చేసిన నాయకులపై ఒక కేసు నమోదు చేయకుండా కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారన్నారు. జన్వాడ ఫామ్ హౌస్ పై రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ గ్యారంటీలపై పోరాటం కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నరేష్, బైరి శంకర్, విభీషణ్ రెడ్డి, ఉమారెడ్డి, పద్మగౌడ్, సాయిబాబా పలువురు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకొని దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఏర్పడి కూడా సుమారు దాదాపు 6 నెలలు 5 నెలల కాలం కూడా పూర్తవుతూ ఉన్నది. అయితే చాలామంది మొన్ననే గవర్నమెంట్ అయింది కదా అని చెప్పేసి, 2 ప్రభుత్వాలు కూడా మొన్ననే ఏర్పడ్డాయి కదా అని చెప్పేసి, వాస్తవానికి కూడా చాలా రోజులుగా ఏం చేస్తుంది ప్రభుత్వం చూద్దామని చెప్పేసి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అంటే ప్రజలు ఆటోమేటిక్గా ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అది ప్రభుత్వం మారలేదు, అదే ప్రభుత్వము మళ్ళీ వారి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా కోరుకున్నారు. కానీ 10 సంవత్సరాల కాలం తర్వాత ఏదైతే ఉద్యమ ఆకాంక్షలు కావచ్చు, తెలంగాణ ఏర్పడాలనే, తెలంగాణ గురించి బలిదానాలు, అనేక రకాల పోరాటాల తర్వాత ఆ రోజు మరి కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయడం జరిగింది తెలంగాణ ప్రజలు. ఉద్యమ పార్టీగా ప్రారంభమైన ఆ రోజు కేసీఆర్, తదనంతరము నాది ఉద్యమ పార్టీ కాదు, నాది రాజకీయ పార్టీ అని చెప్పేసి ఆయన ఉద్యమ స్ఫూర్తిని మర్చిపోయి ఆయన ఒక రాజకీయ నాయకునిగా ఆయన 10 ఏళ్ల పాలనను మనం తెలంగాణ ప్రజలు చూసిన తర్వాత మనం పొరపాటు చేసినాము. తెలంగాణ ఎందుకైతే సాధించుకున్నామో, ఎందుకైతే త్యాగాలు చేసినామో, మన త్యాగాలకు, మన యొక్క బలిదానాలకు విలువ లేకుండా పోయింది. ఈ తెలంగాణ ప్రజల గురించి, మన గురించి ఉద్యమం ప్రారంభించలేదు. ఆయన కుటుంబం గురించి, ఆయన బిడ్డ గురించి, ఆయన అల్లుడి గురించి, ఆయన కొడుకు గురించి ఉద్యమం చేసిండు. వాళ్ళ ఉద్యోగాల గురించి ఉద్యమం చేసిండు అని చెప్పేసి ప్రజలు కేసీఆర్ని మరి ఆ రోజు ఓడగొట్టి ఇంటికి పంపడం జరిగింది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ నిధులు బడ్జెట్తో ఆయన చేతిలో పెడితే బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి మనకు అప్పుల తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏంటి, వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలు ఏంటి, ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి ఎలక్షన్స్లలో 420 హామీలను ఇచ్చిండు. 420 హామీలు అంటే ఏమంటాం మనం, 420 420. రేవంత్ రెడ్డి 420, ఆ 420 హామీలను ఇచ్చిండు. హామీలను ఇచ్చి
ఒక్క హామీని కూడా నెరవేర్చేటువంటి పరిస్థితి లేదు ఈ రోజు ఉన్నటువంటి 420 ముఖ్యమంత్రి. కాబట్టి ఈ 420 ముఖ్యమంత్రి నిలదీయడానికి ఈ రోజు భారతీయ జనతా పార్టీ గల్లీ గల్లీలో గ్రామ గ్రామాన కదలి ప్రజల్ని జాగృతం చేయడానికి ఈరోజు ఛార్జ్ షీట్లు తీసుకొని వచ్చి ప్రజల ముందు నిల్చోబెట్టింది, ప్రజల ముందు నిలదీస్తా ఉంది. ఈరోజు అడుగుతా ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికన్నా చెప్పిండు, సాధారణ చెప్పిండు ఏ విధంగా మోసం చేస్తున్నారు. కానీ సిద్దిపేట నియోజకవర్గంలో సిద్దిపేటల ఇవాళ కాంగ్రెస్ యొక్క ప్రభుత్వ పనితీరు చూస్తే పైన మీద నుంచి పైలవడ్డ పరిస్థితి అయింది సిద్దిపేట ప్రజలది. కోమర్చేరు గత మీద 100 కోట్లు పెట్టింది తగులుపోయి హరీష్ రావు. 100 కోట్ల రూపాయలు పెట్టి కోమర్చేరును అభివృద్ధి చేస్తున్నా అని చెప్పి 100 కోట్లు ఎన్నికేసుకున్నటువంటి హరీష్ రావు అయిపోయింది, వాళ్ళ ప్రభుత్వం దిగిపోయింది. ఇవాళ ఆ 100 కోట్లు పెట్టినటువంటి కోమర్చేరు మీద మున్సిపాలిటీ పట్టించుకుంటలేదు, నా టూరిజం డిపార్ట్మెంట్ పట్టించుకుంటలేదు. మున్సిపాలిటీ వాళ్ళని అడిగితే టూరిజం డిపార్ట్మెంట్ అంటారు, టూరిజం డిపార్ట్మెంట్ అడిగితే మున్సిపాలిటీ అంటారు. గడ్డి మలిసి చెత్త లేకపోయింది, 100 కోట్లు ఆ కొమర్షియల్ నీళ్ళలో పోసినట్టే అయిపోయింది. ఇదేనా మీ అభివృద్ధి? ఇదేనా? ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అడుగుతున్నా, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను కూడా అడుగుతున్నా, ఎందుకు 100 కోట్లు పెట్టిన దాన్ని వృధా చేస్తున్నారు, ప్రజల అవసరాలకు పనికి రాకుండా చేస్తున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా మేము ఎప్పుడూ అడిగినాం, ఎలక్షన్ ముందు అడిగినాం కోనా కార్పస్ చెట్ల గురించి. విషతుల్యమైనటువంటి చెట్లు కోనా కార్పస్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్. దయచేసి కులకన్న సర్వేలో పాల్గొని వివరాలు అందించండి. రాజకీయ నాయకులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి. అట్టహాసంగా జరిగిన మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం. హాజరైన ప్రధాని మోదీ, పలు రాష్ట్రాల సీఎంలు. తెలంగాణ భవన్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి. ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న కేంద్ర మంత్రి, ప్రముఖ నటుడు సురేష్ గోపి. ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన దేవస్థాన ఈవో కెఎస్ రామారావు. ఎమ్మెల్యేలు హరీష్ రావు, పాడి కౌశిక్ రెడ్డి అరెస్టులను నిరసిస్తూ కరీంనగర్ లో బీఆర్ఎస్ నాయకులు ధర్నా. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టును తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి గంగుల కమలాకర్. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశమైన వైఎస్ జగన్. అరాచక పాలనపై పోరాటం చేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపు. అరెస్టులు, నిర్బంధాలపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్. రేవంత్, ఇది నీ నిరంకుశ నియంతృత్వ పాలనకు నిలువటద్దామంటూ విమర్శలు. సినిమా బెనిఫిట్ షోలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమన్న కోమటిరెడ్డి. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.